హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ రవ్వ కేక్ అండి. మైదా పిండి యూజ్ చేయకుండా, ఓవెన్ లేకుండా బొంబాయి రవ్వతోనే ఎగ్ వేసి ఇంట్లోనే చాలా టేస్టీగా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. చాలా సాఫ్ట్గా, చాలా స్పాంజీగా, చాలా బాగా వచ్చిందండి కేక్ మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్ పగలగొట్టుకొని వేసుకోండి. తర్వాత విస్కర్తో బాగా బీట్ చేసుకోండి. ఇలా కొంచెం బీట్ చేసుకున్నాక హాఫ్ కప్ దాకా షుగర్ని యాడ్ చేసుకొని క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. మనం ఎంత బీట్ చేసుకుంటే కేక్ అనేది అంత సాఫ్ట్గా, అంత బాగా వచ్చిందండి. తర్వాత పావు కప్పు దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బదులుగా మీరు బటర్ అన్న మెల్ట్ చేసుకొని వేసుకోవచ్చు. వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు దాకా బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత 1/2 కప్పు దాకా కాసి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకోవాలండి. ముందే హాఫ్ కప్ వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే ఒక పావు కప్పు మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ అనేది బాగా మిక్స్ అయిపోయాక ఒక 3 డ్రాప్స్ దాకా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. వెనిలా ఎసెన్స్కి బదులుగా ఇలాచీ పౌడర్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి ఒక 25 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసేయండి. తర్వాత కేక్ మౌల్డ్కి లైట్గా గీ అప్లై చేసుకొని గోధుమ పిండిని మొత్తం బాగా డస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ప్రీహీట్ చేసుకోవాలండి. ఒక మందంగా ఉండే ఈ టైప్ గిన్నె తీసుకొని చిన్న ప్లేట్ పెట్టుకొని ఆ పైన మూత పెట్టేసి కేక్ బేక్ కోసం ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోండి. తర్వాత 25 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒక స్టెయినర్ పెట్టుకొని 2 స్పూన్స్ దాకా గోధుమ పిండి, 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకొని ఈ బ్యాటర్లో జల్లించుకోండి. తర్వాత ఈ పౌడర్ అనేది బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇందాకడికి ఇప్పటికి బ్యాటర్ అనేది కొంచెం థిక్ అవ్వింది కదా, సో ఇందాక మిగిలిపోయిన మిల్క్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. టోటల్ వచ్చేసి హాఫ్ కప్ అయితే సరిపోతాయండి. ఇలా కొంచెం బాగా మిక్స్ అయిపోయాక టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకోండి. టూటీ ఫ్రూటీస్లో కొద్ది గోధుమ పిండి వేసానండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి. తర్వాత కేక్ గిన్నెలోకి బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకోండి. పైన డ్రై ఫ్రూట్స్తో కానీ టూటీ ఫ్రూటీస్తో డెకరేట్ చేసుకోండి. తర్వాత కేక్ గిన్నెని ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేశారంటే బబుల్స్ రాకుండా ఉంటాయండి. తర్వాత ఆ ప్రీహీట్ చేసుకున్న మూత తీసేసుకొని కేక్ గిన్నెని పెట్టేసుకొని ఒక 30 to 35 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి. తర్వాత టూత్ పిక్తో ఇలా హ్యాండ్ పెట్టి చేస్తే మనకి ఏదన్నా అంటుతే కనుక కుక్ అవునట్లు, ఇలా కొంచెం ఏమీ లేకపోతే కనుక బేక్ అయిపోయినట్లేనండి. తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని కేక్ కొంచెం చల్లారిపోయాక సైడ్స్ ఇలా కట్ చేసుకొని డీమౌల్డ్ చేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీ రవ్వ కేక్ రెడీ అండి. చాలా సాఫ్ట్గా, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.